నమస్తే, నేను మీ సూర్యనారాయణమూర్తి. సంక్రాంతి నాడే బెల్లం నువ్వులు తినాలా? ముందు తర్వాత తినకూడదా? ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రమణం నాడే అని ఎందుకంటారు? ఈ సంక్రమణం మధ్యాహ్నం 2:20 ఏర్పడుతున్న నేపథ్యంలో సంక్రాంతి పురుషుడు పులి వాహనం పైన వస్తాడు, గంధం రాచుకొని ఉంటాడు, తీవ్రమైన ముఖంతో ఉన్నాడు, అలాగే బాలవకరణంలో ఉన్నాడు. పౌష్య బహుళ పాడ్యమి సందర్భంగా మంగళవారం నాడు వీటన్నింటికీ కూడా జ్యోతిషం ఫలితాలు చెబుతుంది. మంగళవారం శుభకరం, పాడ్యమి శుభకరం, కానీ మధ్యాహ్న సమయం కావడం దొంగలకు కీడు, మరింకేం శుభమేగా. గంధం రాచుకొని ఉన్న కారణంగా జ్ఞానం కలవారికి నష్టం అరిష్టం, ఇది ముఖ్యం. ఈ రోజుల్లో ఎవరికైనా కాస్త మంచి మాట చెబితే వినరు, చెడు చెప్పాలి శ్రద్ధగా వింటారు. జ్ఞానానికి విలువ లేదు. ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు 3 శిరస్సులతో, 2 తలలతో, 4 నాలుకలతో, 3 కంఠాలతో కనిపిస్తాడు. ఏమిటి ఈ 4, 3, 2 ఈ లెక్కలన్నీ కూడాను కాలానికి ప్రతీక. 3 శిరస్సులు, 3 కాలాలు, అలాగే 3 ఉదయం, అపరాహ్నం, సాయంత్రం శిరస్సులు, 4 కాలాలకు ప్రత్యేక, 4 జాములకు ప్రతీక. సంక్రాంతి పురుష స్వరూపం అంతా కూడా కాలపురుష స్వరూపం. సూర్యగమనం ఇక నుంచి ఉత్తరాయణం వైపు, ఉత్తర దిగ్భాగం వైపు మరలడంతో దక్షిణం కన్నా ఉత్తరం శ్రేష్టం. పగటి కాలం పెరుగుతుంది. సూర్యకాంతి ఉన్న సమయంలో ఎవరూ మరణించరండి. సహజ మరణాలన్నీ అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామునే, చీకట్లోనే. కనుక సూర్యకాంతి పెరుగుతుంది అన్న ఆనందంలో గోవుని పూజించడం, వృషభాన్ని పూజించడం, అలాగే రేగుపళ్ళని ఆహారంగా స్వీకరించడం, గాలివాలు తెలుసుకోవడం కోసం గాలిపటాలు ఎగురవేయడం. ఉత్తరాయణం పుణ్యకాలం దేవతలకు సంబంధించిన పగటి కాలం ప్రారంభం. ఒక్కొక్క నెల సూర్య సంచారం ఒక్కొక్క రాశిలో ఉంటుంది. ఇలా కర్కాటక సంక్రమణం రాగానే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణం ప్రారంభం కాగానే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. సాక్షాత్తు దేవవ్రతుడు అనే పేరు కలిగిన ఆ భీష్ముడు ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి ఉండి మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు ఇక సంపూర్ణ ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి దేహాన్ని విడిచిపెడతాను అని అనుకున్నాడు. స్వేచ్ఛామరణ వరం కలవాడు కాబట్టి దేహాన్ని విడిచిపెట్టాడు. ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రత్యేకత. యథాశక్తి దాన గుణం పెంచుకోవాలి. వస్త్రాలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పాదరక్షలు, క్షత్రము, ఈ 5 భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో ఏ రోజు దానం ఇచ్చినా అఖండమైన పుణ్యబలం మనకు లభిస్తుంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేయవలసిన దానాల జాబితా. తెలుసుకున్నాం కనుక చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ సూర్యనారాయణమూర్తి.